ఇక చైనా అధ్యక్షుడు జిన్పింగ్ టిబెట్లో పర్యటిస్తూ ఉన్నారు. జిన్పింగ్ టిబెట్లో పర్యటన అంటే అది ఖచ్చితంగా మరి భారత్కి ప్రమాదం వచ్చే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. మీరేం చెప్తారు? ఎందుకు జిన్పింగ్ టిబెట్లో పర్యటిస్తూ ఉన్నారు? చైనా వ్యూహం ఏంటి? ఆయన పర్యటన వల్ల భారత్కు వచ్చే నష్టం ఏంటి? జిన్పింగ్ తన దశాబ్దానికి మించిన పదవీ కాలంలో కేవలం రెండోసారి టిబెట్ వెళ్ళారు. కేవలం రెండోసారి. ఆయన ఎక్కువ టిబెట్లో పర్యటించరు. టిబెట్ ఎందుకు వెళ్ళారు అంటే టిబెట్ను ఆక్రమించి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు అక్కడికి వెళ్ళారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. 1955లో ఆయన అంటే 1955లో అక్కడికి వెళ్ళారు. అంటే 70 సంవత్సరాలు పూర్తయిందనమాట. టిబెట్ని కంప్లీట్గా వాళ్ళు ఆక్యుపై చేసుకుని కంప్లీట్గా ఆక్యుపేషన్ ఫస్ట్ అటాక్ చేయడం ఒకటి, తర్వాత కంప్లీట్గా కంట్రోల్లో తీసుకోవడం ఒకటి జరిగిందనమాట. సో ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన టిబెట్ రాజధాని లాసా వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఆయన జిన్పింగ్ లోపల అంతర్గత పరిస్థితులు బాగోలేదు. ఆయన దేశ రాజధాని బీజింగ్ వదిలి ఎక్కువగా బయటికి వెళ్ళడం లేదండి జిన్పింగ్ గారు. అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ఆయన టిబెట్ ఎందుకు వెళ్ళారంటే చాలా విశిష్టత, చాలా ప్రాధాన్యత ఉందన్నమాట. ఆయన టిబెట్ వచ్చారంటే భారత్కి అది డేంజర్ బెల్సే. ఎందుకంటే టిబెట్ అనేది సుమారు 25 లక్షల చదరపు కిలోమీటర్ కలిపి మొత్తం చైనాలో చూడండి అది ఎంత అంటే చైనాలో 20% భూభాగాన్ని కలిగి ఉంటుందండి. అంటే మొత్తం చైనాలో 20% భూభాగం ఉంటుందన్నమాట టిబెట్కి. టిబెట్ అనేది థర్డ్ పోల్ అంటారు. థర్డ్ పోల్, 3వ ధ్రువం అంటారు ప్రపంచానికి. అక్కడ ఏషియాలోని అతిపెద్ద రివర్స్ అయిన గంగా, సింధు, బ్రహ్మపుత్ర, మెకాంగు ఇవన్నీ ఈ రివర్లన్నీ పుడుతున్నాయండి అక్కడే. అంటే అక్కడ మంచు కరగడం, అది అంత విశిష్టమైన టిబెట్ ఆయన వెళ్ళారు. ఇప్పుడు ఎందుకు ఆయన వెళ్ళారు అంటే అక్కడ మీటింగ్లో లాసాలో పోటాల అంటే దలైలామా రాజధానిలో ఉండే ప్రెసిడెంట్ హౌస్ మధ్యలో ఆయన ముందే పెట్టారు. దానికి 20,000 మంది టిబెటన్స్ ఆహ్వానించబడ్డారన్నమాట ఆ సమావేశానికి. అక్కడ మాండరిన్ భాషలో ఆయన ఎక్కువ మాట్లాడారు. టిబెటన్ భాషలో మాట్లాడలే. నేషనలిజం, కమ్యూనిజం వీటి కోసమే మాట్లాడాడు. అంటే ఏంటి? టిబెటన్ సంస్కృతిని నాశనం చేయడం, టిబెట్ని మొత్తాన్ని చైనాలో కలిపేయడం. అంటే చైనాలో కలపడం అంటే భూభాగాన్ని కలపడం కాదండి, సాంస్కృతికంగా కూడా చైనాలో కలపడం. అంటే మాండరిన్ భాషను ప్రమోట్ చేసి అక్కడ టిబెటన్ భాష సంస్కృతిని నాశనం చేయడం అనమాట. ఇందుకే దళాయిలామా బాధపడుతూ ఉంటారు ఇండియాలో కూర్చుని. ఇప్పుడు ఆయన ఇంకా అక్కడ ఇంకోటి ఏంటంటే నిన్న అక్కడికి వచ్చాడు అంటే దళాయిలామాని మేమే నామినేట్ చేస్తామని చెప్తున్నారు. అది కూడా టిబెటన్ దళాయిలామా నివాసానికి పోటాల హౌస్ ముందు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. అంటే వచ్చే దళాయిలామా మేమే గుర్తించాం, ప్రభుత్వమే గుర్తించాలి, కమ్యూనిస్టు ప్రభుత్వం దళాయిలామా కాదని చెప్పారు కదా అంతకుముందు. పెద్ద వివాదాస్పదమైంది. కానీ ఇండియాలో ధర్మశాలలో ఉన్న దళాయిలామా ఏం చెప్తున్నారు? ఎట్టి పరిస్థితుల్లో దళాయిలామా చైనా బయటే పుడతారు ఈసారి, అది నేనే గుర్తిస్తాను ఇది అని ఈయన చెప్తున్నారు. అంటే దళాయిలామా వివాదాస్పదం అక్కడ ప్రధానంగా వచ్చింది. ఇప్పుడు ఇండియా చైనా సంబంధాలు కాస్త మెరుగుపడుతున్నాయి. చైనీస్ ఫారిన్ మినిస్టర్ ఇండియాలో ఉన్నారు. లేకపోతే నేను అక్కడ టిబెట్లో జిన్పింగ్ ఇండియా కోసం ఎక్కువ మాట్లాడి ఉండాలి, కానీ మాట్లాడలేదు. ఎందుకంటే సంబంధాలు మెరుగుపడుతున్నాయి. ఇటు అమెరికా మీద కంబైన్డ్గా వెళ్ళి టారిఫ్స్ వల్ల ఫేస్ చేస్తున్నారు కాబట్టి జిన్పింగ్ టిబెట్ వచ్చారంటే రెండు, ఒకటి టిబెట్ని మొత్తం ఆక్యుపై చేసుకోవడం, దళాయిలామాని పూర్తిగా అక్కడ లేకుండా చేయడం, అదేవిధంగా ఇండియా చైనా బౌండరీ ఉన్న 4000 కిలోమీటర్స్ ఆర్డ్ లైన్ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం, మిలిటరీ పరంగా వాళ్ళు శక్తివంతం అవ్వడం, ఇవన్నీ జరుగుతున్నారు. తర్వాత బ్రహ్మపుత్ర రివర్ పుట్టేదే మానసరోవర్ టిబెట్లో. అది టిబెట్ అంతా ప్రవహించి 1200 కిలోమీటర్లు ప్రవహిస్తే గ్రేట్ బెండ దగ్గర అరుణాచల్ ప్రదేశ్ దగ్గర అక్కడ వీళ్ళు డ్యామ్ కడుతున్నారు, దాని కూడా ఉంది. అంటే ఏంటి? టిబెట్ ఆక్యుపై చేసుకోవడం వల్లే మన ఇండియా చైనా బౌండరీ ప్రాబ్లం వచ్చింది. టిబెట్ను ఆక్యుపై చేసుకోవడం వల్ల బ్రహ్మపుత్ర రివర్ మీద వాళ్ళ కంట్రోల్ వచ్చింది. టిబెట్ను ఆక్యుపై చేసుకోవడం వల్ల దళాయిలామా వ్యవహారం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. టిబెట్ను ఆక్యుపై చేసుకోవడం వల్లే చైనాకి పాకిస్తాన్కి మధ్యలో ఈ సీపెక్ కారిడార్ వేస్తున్నారు గ్వడార్ దగ్గర జిన్జియాంగ్ ప్రావిన్స్ నుండి. సో టిబెట్ చైనాల ఆధీనంలో ఉండడం వల్ల మనకు ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కాబట్టి ఈ టిబెట్ని కంప్లీట్గా కంట్రోల్ చేయడం అంటే అక్కడ ఉన్న సంస్కృతిని నాశనం చేసి అక్కడున్న హూన్స్ దగ్గర అక్కడికి వచ్చి ఈ టిబెట్ని బుద్ధిజాన్ని సర్వనాశనం చేయడం. ఎందుకంటే కమ్యూనిస్ట్ సైనిక మతాలు నచ్చవు కాబట్టి బుద్ధిజాన్ని నాశనం చేయడం ఇది అత్యంత ప్రమాదకరం. అంటే ఇండియాకి డేంజరస్ బెల్సే. టిబెట్లో ఉన్నాడు అంటే డేంజరస్ బెల్సే. కాబట్టి ఇండియా చైనాని నమ్మకుండా చాలా జాగ్రత్తగా ఈ టిబెట్ డ్యామ్ కౌంటర్గా సియాంగ్ డ్యామ్ అనేది ఒకటి కట్టేసి తొందరగా ఆనకట్ట కట్టాలి, అదొకటి కంపల్సరీ చేసుకోవాలి. డిజెంగేజ్మెంట్ అంటున్నారు. ఇప్పుడు చైనీస్ ఫారిన్ మినిస్టర్ ఇండియా వస్తే న్యూఢిల్లీలో మన విదేశాంగ శాఖ మంత్రి మాట్లాడడంలో డిజెంగేజ్మెంట్ అంటే సైన్యాన్ని ఉపసంహరించుకుని బోర్డర్ దగ్గర ట్రాంక్విలిటీ, పీస్ రావాలంటున్నారు. కానీ ఎలా వస్తుంది? అది
మనం బయట వెనక్కి వెళ్ళి మళ్ళీ వచ్చేస్తూ ఉంటారు వాళ్ళు. 2017లో డోకలాం వ్యాలీ తర్వాత వెంటనే గాల్వాన్ వ్యాలీ దగ్గర ఇష్యూ చేశారు. సలామీ స్లైస్ అనే స్ట్రాటజీతో కొంచెం కొంచెం ఆక్యుపై చేసుకుంటూ ఉంటుంది. ఇది పెద్ద ప్రాబ్లం. కాబట్టి చైనాని మనం నమ్మకూడదు. మనం తీసుకునే చర్యలన్నీ తీసుకోవాలి. ట్రేడ్ వరకే మనం పరిష్కరించుకోవాలి. ఇప్పుడు నేపాల్ బౌండరీ దగ్గర లిపు లేక్ ద్వారా, అదేవిధంగా సిక్కిం దగ్గర మన నాతూలా ఈ పాసుల ద్వారా ట్రేడ్ జరుగుతుంది. అది ట్రేడే, బోర్డర్ ప్రాబ్లమే. వెంటనే మనం చైనాని ప్రెజర్ తేవాలి. ఇలా సంబంధాలు బాగున్నప్పుడు ఇమ్మీడియట్గా మీరు బౌండరీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం ఇమ్మీడియట్గా అని చెప్పాలి. తర్వాత చైనా ఇండియన్ ఓషన్లో తీసుకునే ఇండియా కంటైన్మెంట్ పాలసీ, స్ట్రింజ్ ఆఫ్ ప్యాలెస్ కూడా మనం ఆపగలగాలి. ఇలా చేయగలిగితేనే చైనాని మనం నమ్మవచ్చు. కానీ చైనాని ఎట్టి పరిస్థితుల్లో మనం ఏ రోజు కూడా ఏ క్షణం కూడా నమ్మకుండా మనం సెక్యూరిటీకి సంబంధించిన అన్ని చర్యలు తీసుకుంటూనే దాని సంబంధాలు మెరుగుపరుచుకోవాలి. కేవలం ట్రేడ్ వరకే మనకి సంబంధాలు ఉంటే అవి బాగుంటాయి. ఈరోజు జీ జిన్పింగ్ టిబెట్లో ఉన్నాడంటే అవి ఇండియాకి చాలా పెద్ద డేంజరస్ బెల్స్. ఇండియా కూడా చాలా నిశితంగా టిబెట్లో ఆయన మాట్లాడే విధానం, ఆయన సెక్యూరిటీ సెటప్ అంతా చాలా నిశితంగా గమనిస్తుందని కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే రీసెంట్గానే టిబెట్ లాసా నుంచి ఇటు అరుణాచల్ ప్రదేశ్ బౌండరీ నుంచి బీజింగ్ వరకు వాళ్ళు పెద్ద పెద్ద బ్రిడ్జ్లు, హైవేలు నిర్మించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మిస్తున్నారు. అంటే యుద్ధం అంటూ జరిగితే మనకి చాలా ప్రమాదం ఉంటుంది అనమాట. వాళ్ళు ఈజీగా వస్తారు. మనం ఇంకా చాలా డెవలప్మెంట్లో చాలా వెనకబడి ఉన్నాం చైనాతో పోలిస్తే ఈ బౌండరీ దగ్గర మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడంలో. సో కాబట్టి మనం చాలా నిశ్చితంగా టిబెట్ పరిణామాలను గమనించాలి. వచ్చే కొన్ని నెలల్లో, కొన్ని సంవత్సరాల్లో, అంటే దలైలామా మరణానంతరం ఇమీడియట్గా వచ్చే అతిపెద్ద ఇష్యూ దలైలామా, కొత్త దలైలామాని నియమించడం. ఈ కొత్త దలైలామాని నియమించడంలో ఇండియా చాలా కీలక పాత్ర పోషించబోతుంది. ఎందుకు? ధర్మశాల, హిమాచల్ ప్రదేశ్లో ఉన్న ధర్మశాలలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ అంటే ఇప్పుడు ఎగ్జైల్ క్యాపిటల్ అంటాం. టిబెట్ ఎగ్జైల్ క్యాపిటల్, టిబెటన్ గవర్నమెంట్ ఎగ్జైల్ క్యాపిటల్ ఉంది, అజ్ఞాత గవర్నమెంట్. అక్కడ ధర్మశాల ఉంటుంది. కాబట్టి ఆ ధర్మశాల చాలా కీలక పాత్ర పోషించబోతుంది. చైనా ఏమంటది? మీరు ఇమీడియట్గా మీరు మళ్ళీ ఇన్వాల్వ్ అయితే యుద్ధం. 1962 యుద్ధం వచ్చిందే అందుకు, ఈ దలైలామా వ్యవహారం వల్ల. 1955లో దలైలామా ఇండియా వస్తే అప్పుడు నెహ్రూ గవర్నమెంట్ ఆయనకి శరణాగతి కింద ఆయనకి ఇచ్చాం మనం పాత్ర. ఏది? ధర్మస్థలలో ఇల్లు కట్టుకోవడానికి, ఈ రాజధాని కట్టుకోవడానికి, అన్నిటికీ. కాబట్టి చైనా అలిగి మన మీద అటాక్ చేసింది 1962లో. సో వచ్చే కొన్ని సంవత్సరాలు దలైలామా మరణానంతరం మనకి మళ్ళీ దలైలామా వ్యవహారం ఈ రెండు దేశాల మధ్య అతిపెద్ద వివాదం అవ్వబోతుంది. ఎందుకంటే ఒక పెద్ద టిబెటన్ టెరిటరీ ఈ ధర్మశాల అనేది కంట్రోల్ చేయబోతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న టిబెటన్ పీపుల్ అందరూ ఇప్పటికీ దలైలామానే దేవుడిగా చూస్తారు, ఒక పరిపాలకుడుగా కాకుండా. కాబట్టి చైనా ఎంత కంట్రోల్ చేసినా టిబెట్ పీపుల్ని, బుద్ధిజాన్ని ఆపడం, అక్కడ ఆ ప్రాంతాన్ని కలుపుకోవడం అసంభవం. అది ఎప్పుడంటే ఇండియా ఓకే అంటే, ఇండియా చర్యలు తీసుకుంటేనే. కానీ ఇండియా ఒప్పుకోదు. బుద్ధిజం అంటే మనకి ఇంపార్టెంట్, ఈ బుద్ధి వాళ్ళని రక్షించాల్సిన అవసరం ఉంది. కాబట్టి చైనా అనుమానంతో మళ్ళీ మన మీద అటాక్ చేసే అవకాశం పూర్తిగా దలైలామా వ్యవహారంలో రాబోతుంది. కాబట్టి ఇప్పుడు జీ జిన్పింగ్ తీసుకునే చర్యలు, టిబెట్లో ఉండే వ్యవహారాలన్నిటినీ నిశ్చితంగా భారతదేశం గమనిస్తూ దానికి అనుకూలంగా కౌంటర్ స్టెప్స్ తీసుకుంటూ మనం వెళుతున్నాం. కాబట్టి ఇది ఒక చాలా విపత్కర పరిస్థితి.